హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాలిడే వచ్చిందంటే చాలు పిల్లలు ఏదో ఒకటి కావాలని మారం చేస్తూనే ఉంటారు. స్కూల్స్ ఇలా స్టార్ట్ అయ్యే లేదు, అప్పుడే మళ్ళీ హాలిడే వచ్చింది. ఇంట్లో ఉండి అది చేయి మమ్మీ ఇది చేయి మమ్మీ అని గోల చేస్తారు. ఇంట్లో బిస్కెట్ ఉందిగా మమ్మీ, బిస్కెట్తో కేక్ చేయొచ్చుగా అంటున్నారు. వాళ్ళంత ప్రేమగా అయినాక మనం చేయకుండా ఉంటామా? ఫస్ట్ అయితే బిస్కెట్ తీసుకొని 2 మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేయొచ్చు. షుగర్ వేయడం వల్ల కొంచెం స్వీట్ వస్తుంది. నేనైతే కొంచెం వేస్తున్నాను. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. మొత్తం అది మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక ఎంటీ గిన్నె పెట్టి గిన్నె మీద మూత పెట్టేసి అది బాగా హీట్ అయ్యే వరకు ఉంచాలి. తర్వాత మనం మిక్సీ పట్టిన పౌడర్ ఉంటుంది, అది ఒక బౌల్లోకి తీసుకొని అది మొత్తం ఇట్లా నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా అంత మెత్తగా కావాలి. తర్వాత అందులో ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో పాలు పోసుకొని, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా ఏం కాదు, పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం దాన్ని. తర్వాత అందులో కొంచెం ఈనె పౌడర్ వేసుకొని మళ్ళీ, అంటే ఈనె పౌడర్ వేయడం వల్ల కొంచెం కేక్ పొంగుతుంది. ఈనె పౌడర్ వేసినాక మళ్ళీ కొన్ని పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూడండి, అట్లా మొత్తం కలుపుకొని గట్టిగా వస్తే మొత్తం మళ్ళీ కేక్ ఫ్లఫీగా రాదు, గట్టిగా రావాలి కన్సిస్టెన్సీ. ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. సరిపోకుంటే కొన్ని పాలు పోసుకొని మళ్ళీ మొత్తం కలుపుకొని, తర్వాత చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో, మొత్తం అలా ఉండాలి కేక్ బ్యాటర్. తర్వాత ఒక గిన్నె తీసుకొని, కేక్ బౌల్ అయినా ఏం కాదు, లేదంటే మనకి సమాంతరంగా ఉన్న గిన్నె అయినా ఏం కాదు, దానికి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసి చుట్టూ మనం కలుపుకున్న బ్యాటర్ని అందులో పోయాలి. వీడియోలో చూడండి, అట్లా రావాలి. అట్లా వస్తేనే కేక్ మనకి మంచిగా వస్తుంది, లేదంటే గట్టిగా ఉంటుంది. అలా గిన్నెలో పోసుకొని మొత్తం దాన్ని ఇట్లా డిప్ చేసుకోవాలి, ఎందుకంటే ఏమైనా ఉండలు ఉంటే మళ్ళీ పోతుంది. హీట్ అయిన గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ అట్లా 30-40 మినిట్స్ అట్లా బేక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. మీరు చల్లారినాక తీయాలి, ఎంపటే వేడి మీద తీసే కేక్ మంచిగా రాదు. మొత్తం చల్లారాక ఒక ప్లేట్ తీసుకొని చుట్టూ ఎడ్జ్లో చాక్తోని ఇట్లా చుట్టూ నేను చూపించిన విధంగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనిలో ఎట్లుందిరా? బాగుందా?